పాటు కొంతమంది రెసిడెంట్స్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు దేనికి ఇస్తున్నారంటే భయ్యా చాలామంది పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఓపీ బంద్ అని కొంతమందికి తెలియదు అంటున్నారు. దాని గురించి మీ కామెంట్ అంటే? మేము లాస్ట్ 3 డేస్‌గా పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నామండి. లాస్ట్ 3 డేస్ నుంచి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము దట్ వీఆర్ ఓన్లీ బైకాటింగ్ ద ఎలెక్టివ్ ఓటీస్ అండ్ ఓపీడీస్. నిన్న ఫ్యాకల్టీ వాళ్ళు చూసారు. ఇవాళ ఫ్యాకల్టీ కూడా ఓపీ అనేది బంద్ చేశారు బికాస్ ఆఫ్ ఐఎంఏ వాళ్ళు కాల్ ఇచ్చారు. సో దానివల్ల ఇవాళ ఓపీ అనేది కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఈ దీన్ని బట్టి రిజల్ట్ని బట్టి మేము ఫర్దర్గా అనేది చెప్తాము. ఇవాటికైతే ఐఎంఏ వాళ్ళ కాల్ ప్రకారం ఓపీడీస్ అండ్ ఎలెక్టివ్ ఓటీస్ ఆల్ కూడా మేము బైకాట్ చేయడం జరిగింది. చాలామంది పేషెంట్ చెప్తున్నారు ఏంటంటే మేము ఆదిలాబాద్ వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చాం, 300-400 కిలోమీటర్స్ నుంచి వచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఏమన్నా చేసే అవకాశం? ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏం బంద్ చేయలేదు. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆర్ ఆల్ కంటిన్యూయింగ్ లైక్ సేమ్ థింగ్. ఓన్లీ ఎలెక్టివ్ అండ్ ఓపీడీ సర్వీసెస్ మాత్రం బంద్ చేశాం. ఎమర్జెన్సీ సర్వీసెస్ కంటిన్యూ చేస్తున్నాము. వాటిని బంద్ చేయము ఇప్పుడే. వీ విల్ కంటిన్యూ అవర్ ఎమర్జెన్సీ సర్వీసెస్. ఎందుకంటే ప్రజలకు కూడా ఇబ్బంది కలగవద్దు అండ్ ఎమర్జెన్సీస్ అనేది ఎప్పుడు ఆన్ ద స్పాట్లో మనము ట్రీట్ చేయాల్సినవి కాబట్టి వీఆర్ కంటిన్యూయింగ్ దట్ సర్వీసెస్. పేషెంట్ల వాదన ఏంటంటే ఎక్కడో పశ్చిమ బెంగాల్లో జరిగింది కాదంటలేదు, పాప అమ్మాయి కూడా న్యాయం జరగాలి. బట్ పేషెంట్లను కూడా చూడాలని చెప్పేసి డాక్టర్స్ కూడా వాళ్ళు చూడాలి కదా. వాళ్ళు చేసే డాక్టర్లు అంటే దేవులు ఏదో 1-2 గంటలు చేసి నిరసన చెప్పి మళ్ళీ డ్యూటీకి రావచ్చు అని చెప్పేసి పేషెంట్లు అంటున్నారు. దానికి సంబంధించి ఏమంటారు? ఎక్కడో డాక్టర్కి అయింది అనేసి అంటున్నారు కదా, మరి డాక్టర్కి అయిందని మీరెందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? జనాలు కూడా రెస్పాండ్ అవ్వాలి కదా. దే ఆల్సో షుడ్ బ్రింగ్ నోటీస్ కదా, గవర్నమెంట్కి నోటీస్కి తీసుకురావాలి కదా. జనాలు కూడా వాళ్ళు ధారణ చేయాలి కదా. ఒక దిశ చట్టం, ఒక దిశ కానీ ఒక నిర్భయ కానీ అంతకన్నా తక్కువ అయితే కాదు కదా ఇది. మనం అక్కడ వాళ్ళ ఎవరూ లేని ప్లేస్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవి. బట్ ఇది ఇక్కడ మేము హోమ్లో ఫీల్ అయ్యేటువంటి వర్కింగ్ ప్లేసెస్లోనే ఇలాంటి అఘాయిత్యాలు చేస్తే ఆడపిల్లల మీద హౌ కెన్ వీ ఫీల్ సేఫ్టీ? ఇది మేము అడ్రస్ చేయకపోతే ఇంకెవరు అడ్రస్ చేస్తారు? మీరైతే అడ్రస్ చేయలేరు కదా. ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ బై ద డాక్టర్. అప్పుడే మీరు అనుకుంటారు మాకేదో అన్యాయం జరిగిందని. లేకుంటే డాక్టర్కి అయింది కానీ నార్మల్ జనాలకు కాదు కదా అనేసి వదిలేస్తారు. ఇది నార్మల్ జనాలకు కానీ విషయం కాదు. ఇక్కడ ఒక ఆడపిల్ల రేప్ అండ్ మర్డర్ చేయడం పడింది. అది మీరు మెయిన్ గమనించాలి. దానికి ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయ్యి వీ హ్యావ్ టు షో ద ప్రొటెస్ట్. అప్పుడే ఆమెకి జరిగినటువంటి అన్యాయానికి మనము పోరాడినట్టుగా అవుతుంది. అంతేగాని చేయొద్దంటలేదు, ప్రొటెస్ట్ చేయొద్దని చెప్పట్లేదు. ప్రొటెస్ట్ చేయాలి. జస్ట్ ఏదో 1 hour 2 hours చేసి ఒక నిరసన తెలిపి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు కదా. చాలా మంది పేషెంట్లు ఇబ్బంది పెడుతున్నారు. పేషెంట్ల వాదన. పేషెంట్లకి ఏమి ఇబ్బంది జరగట్లేదు. ఎమర్జెన్సీ సర్వీసెస్ కంటిన్యూ చేస్తున్నాం. ఎమర్జెన్సీ సర్వీస్ బంద్ చేస్తే అప్పుడు పేషెంట్స్కి అనేది ఇబ్బంది జరుగుతుంది. అండ్ లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళు ఎమర్జెన్సీకి వెళ్ళొచ్చు. మేఆర్ కంటిన్యూ. దానికి ఏం ప్రాబ్లం లేదు. వీ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ ఎ పేషెంట్. బట్ యూ షుడ్ ఆల్సో నో దట్ యూ షుడ్ కేర్ ద డాక్టర్. జనాలకు కూడా తెలియాలి కదా డాక్టర్ని కేర్ చేయాలని. వీ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. మాకు అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. వీ ఆల్సో కేర్ అబౌట్ దెమ్, రైట్? మా అక్క చెల్లెళ్ళకి ఏమైనా జరిగితే మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండకపోతే మేము రియాక్ట్ కాకపోతే ఇంకెవరు రియాక్ట్ కాదు. మీ సిస్టర్స్కి బ్రదర్స్కి ఎలా అయితే మీరు అయితే ఫీల్ అవుతారో మేము అలా ఫీల్ అవుతాం. వీ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. మాకు ఉన్నారు, వాళ్ళు చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, భార్యలు ఉన్నారు. వాళ్ళకు సేఫ్టీ గురించి మేము ఆలోచిస్తాం. మీరు మాకు సేఫ్టీ ప్రొవైడ్ చేస్తే, సేఫ్టీ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తే, సేఫ్ కమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తే మాకు ఈ దుస్థితి వచ్చేది కాదు. మేము ఇట్లా బయటకు వచ్చేటోళ్ళం కాదు. తప్పు మీది. మీరు ఎన్నుకున్న గవర్నమెంట్ది. మీరు అడగాలి మీ గవర్నమెంట్ని. అంతే కదా, రైట్? 1-2 గంటలు నిరసన తెలిపి యాజ్ యూజువల్గా మీరు చేసేది ఎమర్జెన్సీ సర్వీస్. వేరే వాళ్ళ లెక్క కాదు. డాక్టర్లు అంటే దేవుళ్ళు అని చెప్పేసి అంటుంటారు. సో ఇప్పటికైనా డాక్టర్లు ఈ నిర్ణయాన్ని కొంచెం మార్చుకొని పేషెంట్లను పట్టించుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ ఆ పేషెంట్ల బంధువులు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, నిమ్స్ హాస్పిటల్ నుండి.